ఈ వారం మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు వంటివి కూడా ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి ధర్మాలని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో విదేశీ సంబంధిత వ్యవహారాలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు బాగా లాభిస్తాయి. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలని పరిశీలించినట్టయితే గురుగ్రహం, చంద్రగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా మీకు చిరాకులు, ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ ప్రతికూలత దోష ప్రక్రియని కనుక పరిశీలించినట్టయితే ఏకాదశపూర్వక రుద్రాభిషేకం ఈశ్వరుడికి జరిపించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే బిల్వపత్రితో లేదా చామంతి పూలతో ఈశ్వరుడికి పూజించినట్టయితే ఈ రెండు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరం అవుతాయి. ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే నమ ఇదం దక్షిణామూర్తియే నమః అనేటువంటి మహామంత్రం ఈ వారం మీకు బృహస్పతి ద్వారా, చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తొలగిస్తుంది. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి దానాన్ని పరిశీలించినట్టయితే శనగలు, బియ్యం ఈ వారం కనుక మీరు దానం చేసినట్టయితే ఆత్మసంతృప్తితో కూడినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ వారం మీరు చేయదగినటువంటి కార్యాలను పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత ప్రయత్నాలు బాగా లాభిస్తాయి.